మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా? మంచిది. ఈరోజు క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు అందిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడానికి నేను ముందుకు వచ్చానండి. అదేంటంటే ఇందిరా దీపం అని ఒక తమ్ముడు ఒక ఛానల్ పెట్టాడు. అతని పేరు కూడా నాకు అంతగా ఐడియా లేదండి. ఇతను యేసు ప్రభువుని క్రైస్తవుని ఎలా పడితే అలా దూషిస్తూ ఉన్నాడు. నేను మీకు గత వీడియోలో చెప్పా. ఇప్పుడు అనేక మంది లేచారండి కోకొలలుగా, స్త్రీలతో సహా యేసు ప్రభుని దూషిద్దామని, ఆన్లైన్లో అడుక్కోవాలని ఇట్లా కొంతమంది చాలా వీడియోలు పెడుతున్నారని చెప్పాను కదా. ఆ కోవకు చెందిన ఆన్లైన్ బెగ్గరగాడు వీడు. ఇందిరా దీపం అని వీడికి మాట్లాడడం కూడా తెలియదు అసలు. ఇతను ఆదికాండము 2వ అధ్యాయము 17లో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని తినమని నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించిన అన్న మాట తీసుకొని యెహోవా వీళ్ళని దద్దములుగా చేశాడు, తెలివి తక్కువలుగా చేశాడు. వీళ్ళు తెలివిని మంచిని పొందుకోవటం యెహోవాకి ఇష్టం లేదు అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. దద్దమ్మలుగా చేసుకునే దేనికి ఈయన ఎలా దేవుడు అవుతాడు? మనిషికి తెలివి లేకుండా ఎట్లా బ్రతుకుతారు అని ఈ వ్యక్తి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అతను నాకు చాలా నవ్వు అనిపించింది. తమిళలో మీరు చూసి ఉంటారు ఆయన ఫేసు. మాట్లాడటం తెలియదు ఆయనకి. ఈ వ్యక్తి దుమ్మెత్తిపోతా ఉన్నాడు యేసు ప్రభువు మీద. ఆ తమిళలో కూడా ఎలా పడితే అలా పెడుతున్నాడు యేసు ప్రభువు మీద, మరియ తల్లి మీద అసభ్యకరమైన ఫోటోలు పెడతా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు దేవుడు దద్దం లేని వాళ్ళగా దేవుడు మనుషులను పుట్టించాడా? ఇక్కడ ఏ సందర్భంలో ఆ మాట అన్నాడు? ఇప్పుడు వాళ్ళు దిగంబరంగా ఉన్నారు. వాళ్ళకి మాకు ఒంటి మీద మాకు బట్టలు లేవన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు అలా ఉన్నంతసేపు ఏదైనా వనంలో వారితో ప్రతి సాయంత్రం దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ లైఫ్ సూపర్గా ఉంది. అవునా? ఆయన చెప్పింది ఏ మంచి చెడుల గురించి? అయ్యా, మీరు ఆ పండు తింటే ఇక మీరు తేడా పడతారు. ఈ లోకంలో ఉండేటటువంటి ఆ మంచి ఏదైతే ఉందో, చెడు ఏదైతే ఉందో అది మీకు అంత మంచిది కాదు. ఒకవేళ మీరు ఆ పండు తిన్నా మంచి చేయాలని చూసిన తర్వాత మీ వల్ల కాదిక. ఎక్కువగా చెడునే మీరు చేయడానికి మీరు ఎక్కువగా ముందుకు వస్తారు. మీరు మంచి చేయలేరు. జాగ్రత్త, మీరు ఆ పండు తినొద్దు. ఇంకా ఆ పండు తింటే మీకు ఈ లోకంలో తెలివితేటలు వస్తాయి. ఈ లోకంలో తెలివితేటలు వేస్ట్. అవి మీకు అసలు అది జ్ఞానం ఇవ్వవు. ఈ లోకంలో తెలివితేటలు, ఈ లోకం జ్ఞానం మిమ్మల్ని అగ్నిగుండానికి ఖచ్చితంగా తీసుకెళ్తే అసలు ఎందుకులే అన్నట్లుగా ఆయన ఆ మాట చెప్పడం జరిగింది అక్కడ. అన్నా, మీరు ఎలానే ఉంటే మంచిదిరా బాబు, నేను మీతో ప్రతిరోజు సాయంత్రం వస్తాను, మాట్లాడతాను, బాగుంటుంది అని చెప్పిన సందర్భం అయితే ఈ మూర్ఖుడు, ఈ ఎదవకి అక్కడ అర్థం కాక, ఇదే కాదండి చాలా వీడియోలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇతని మీద ఒక కౌంటర్ వీడియో పెడదామని చెప్పేసి. అసలు మాట్లాడింది తెలియదు ఈ వ్యక్తికి అసలు. నేను మీకు అది కూడా చెప్పా కదా, ఆ ఛానల్లో ఇందిరా దీపం మీరు చూడండి. అసలు తెలుగు చదవటం రాదు, మాట్లాడటం రాదు. అదొక వెరైటీ భాషలో మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. చాలా అమాయకుల్లాగా ఉన్నాడు చూస్తే. కానీ అమాయకుడు అనుకోవడానికి వీలు లేదు. బైబిల్ని దూషించేవాడు ఎవడైనా సరే వాడు మనకి అమాయకుడైనా ఎవడైనా సరే మనం టాలరేట్ చేసే పని లేదు. అవునా? సరే అబ్బాయి, ఇప్పుడు నువ్వు లెక్క ప్రకారంగా వాళ్ళు ఇప్పుడు పండు తిన్నారు. ఇప్పుడు ఏమైంది? నీకు పాపం వచ్చింది, నాకు పాపం వచ్చింది, ఈ లోకానికి పాపం వచ్చింది. అందుకు కదా చెప్పింది దేవుడు. నువ్వేమంటున్నావు? దేవుడు వాళ్ళని దద్దమ్మలుగా తయారు చేయాలనుకుంటున్నాడు, తెలివి లేని వాళ్ళకి తయారు చేయాలనుకుంటున్నాడు. ఇంక ఇదే సమయంలో ఏదైనా వనంలో వాడు తిరిగాడండి సాతానుగాడు, వాడు మళ్ళీ మంచి పని చేశాడు. ఇప్పుడు వాళ్ళకి బట్టలు వేసుకుంటున్నారు, మంచి ఏదో చెడేదో అలవాటైంది, తెలిసిందని చెప్పేసి నువ్వు చెబుతున్నావు. దేనికి? ఏ మంచిది, ఏ చెడేది? ఈ లోకాన్ని చూస్తున్నావు కదా, అదే చెడు, అదే మంచిది. ఆ మంచి చెడులు తెలియనప్పుడే వాళ్ళు బాగున్నారు. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఆదాము హవ్వ దేవునితో చక్కగా సావాసం చేశారు, మాట్లాడుకున్నారు, ఆయన స్వరం విన్నారు, బాగుంది. ఇప్పుడు ఆ పనికి మాలోడు ఆ సాతానగడ మాటిని ఆ పండు తిన్నారు. ఇప్పుడు ఏం జరిగింది చెప్పు? నువ్వు చెప్పు అబ్బా. నీ పేరు కూడా నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పు. ఏదో ఛానల్ పెట్టి ఏదో బైబిల్ ఒకటే కదా బైబిల్, తోచిన వచనం తీసుకొని బుర్రకు తోచిన వచనం తీసుకొని మాట్లాడదామంటే కుదరదు.
మారు మనసు పొందుకో, దేవుని ఉగ్రత రాకముందే, లేకపోతే ఖచ్చితంగా తేడా పడతానని చెప్తున్నా. పిచ్చి పిచ్చి వేషాలు వేసి బైబిల్ మీద దుమ్మెత్తి పోస్తే ఎవడు టాలరేట్ చేయడు. క్రైస్తవుడు సత్క్రైస్తవుడు అన్నవాడు ఎవడు టాలరేట్ చేయడు. ఏమైంది ఆ పండితుల తర్వాత ఏ జ్ఞానం వచ్చింది? ఏ ఏ ఏ మంచి ఏ తెలివి వచ్చింది? పాపపు తెలివి, పాపపు ఆలోచనలు, పాపపు మంచి, పాపపు చెడులు వచ్చింది. దేవునితో సమాధానం కోల్పోయాంగా, సహవాసం కోల్పోయాంగా. చివరికి మహానుభావుడు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టేంతగా వాళ్ళు చేశారుగా. అందుకు ఆయన వద్దురా వద్దురా వద్దురా. కానీ చివరికి ఏం జరిగింది? వచ్చినవి ఎందుకు అలా అక్కడ అలా ఉందన్నది నువ్వు ముందు చూడాలి అబ్బాయ్, చూసి నువ్వు మాట్లాడాలి. ఇదే కదండి చాలా మాటలు చెప్పాడు. కాబట్టి వాడు గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని దద్దమ్మగా చేయడం. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని అజ్ఞానంలో ఉండాలని కోరుకోడు. వాళ్ళని దద్దమ్మలుగా చూడాలనుకుంటే మరి ఎందుకు చెబుతాడు? మీరు ఫలించి ఈ భూమిని మీరు ఈ భూమి నింపమని ఎందుకు చెబుతాడు? 1వ అధ్యాయంలో చెప్పు. మీరు ఫలించి మొత్తం నింపమని చెబుతాడు. ఎందుకు చెప్పు? అజ్ఞానులకు చెప్పడు కదా. అంటే వారికి దిగంబరంగా ఉన్నా సరే దేవునితో ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఉంది, ఆ మంచి ఉంది. కాబట్టి వాళ్ళు జ్ఞానంగా ఆ మంచిగా ఉన్నారు కాబట్టి మీరంతా ఫలించి మీరు ఈ భూమిని నింపండాయా అన్నాడు. సింహం మీద అధికారం, పులి మీద అధికారం. ఇప్పుడు చిన్న ఏదన్నా పాము చూసినా మనకి, అవునా, ఏదైనా పులి ఎదురు వస్తుందంటే భయం. ఒకప్పుడు దేవునితో ఉన్నప్పుడు ఆ మంచి ఏంటి? క్రూర జంతువుల మీద కూడా సహవాసం చేసే మంచి. ఇప్పుడు ఏమైంది? చిన్నదాన్ని చూసిన భయం, మరణం, భయం. ఎప్పుడైతే ఆజ్ఞ తిరస్కరించారో అందరికీ భయం వచ్చింది, మరణం వచ్చింది. నువ్వు దీని గురించి ఆయన చెప్పింది, ఈ మంచి వద్దు మీకు ఈ చెడు వద్దురా బాబు అని. నువ్వు వచ్చిన ఎందుకు అలా ఉంది అని తెలుసుకో. నీకు అర్థం కాకపోతే మా బోటల దగ్గరికి రా, చర్చిల దగ్గరికి వెళ్ళి అడుగు, ఏందా ఈ వచ్చినట్లు ఉందని వాళ్ళు చెబుతారు. అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నా దేవుడు 4 కట్ చేస్తాడు. నేను చెప్తున్నా, మారు మనసు పొంది. నువ్వే కాదు, ఇంకా చాలామంది ఎదవలు ఉన్నారు యూట్యూబ్లో, ఆన్లైన్ బెగ్గరగాళ్ళు. వాళ్ళకు కూడా చెప్తున్నా, దుమ్మెత్తి పోయటం కాదు, ముందు మీ రంధ్రాలు కడుక్కోండి, మీ గ్రంథాల్లో ఉన్న చెత్తను కడుక్కోండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ వీడియో కూడా అనేక మందికి చేరవేయండి. ప్రాముఖ్యంగా ఈ వ్యక్తి చూడాలి, మారు మనసు పొందుకునేలా మనందరం కూడా ప్రార్థన చేసి ముందుకెళ్ళాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నా.